ఎన్నో చిక్కుముళ్ళకి ఎన్నో సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారం చూపించగలిగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల మేడం మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎవ్రీ టైమ్ లానే మన దగ్గర ఒక కొత్త కేసు రెడీగా ఉంది. సో ఎప్పట్లానే మీరు చాలా ఎంత పెద్ద కేసునైనా చాలా సింపుల్గా సాల్వ్ చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది కాబట్టి సో ఈ రోజు మనతో పాటు కాలర్ ఉన్నారు మేడం, ఒకసారి మాట్లాడదాం. షూర్ అండి. అమ్మా మీ పేరేంటి? ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? అంటే మన కొడుకు చనిపోయినప్పటి నుండి ఎందుకో నాకు డౌట్, మా ఆయన కూడా ఉన్నాడేమో అందులో. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? నాకు మాది కడిచిపోండా, హాస్పిటల్కి వస్తున్నా చూసుకోవడానికి. ఎందుకమ్మా? ఏ హెల్త్ ప్రాబ్లమా మీకు? చాలా ఓకే. చిన్న చనిపోయిన కంటే ఫైట్ అయింది, మళ్ళీ ఇప్పుడు కొంచెం 3 రోజుల నుండి బాగా జ్వరం వస్తుంది. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? అంటే ఇంట్లో ఆయన చక్కగా పనికి పోవట్లేదు, ఇంట్లో చూసుకోవట్లేదు. నా కొడుకును మా ఆడబిడ్డ కొడుకే చంపిండు. అది నేను కేసు పెడతా అంటే నన్ను వెచ్చనీయకుండా ఆపి మళ్ళీ ఎవరైనా అత్తరు కావచ్చని అర్ధగంటల్లో పెట్టి సాయంత్రం నవ్వుతాను. వాళ్ళు నవ్వున కానీ నాకు మనసు అంతా ఎట్లనో ఇలా పట్టుకున్నాడు. అందులో నిజమేనా ఇది అని. జ్వరం రాలే, ఏం కాలే. నైట్ నిద్రపోయిండు. నిద్రపోతే తెల్లారి హాస్పిటల్ తీసుకుపోతే మందు పెట్టిళ్ళు అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా మేడం, ఆ హాస్పిటల్లో ఆయన పైప్ వేసి చూపిస్తే పైప్ లా ఇట్లా కింద పసర్లా కనిపిస్తుంది. అయ్యో, ఒకటే రోజులో బ్లడ్ మొత్తం కక్కిండు. సర్లే కక్కింది కదా అని నేను ఇట్లా కేసు పెడతా నేను ఖచ్చితంగా అంటే నాకు ఎదురుగా వచ్చి మనకు పాప ఉన్నది కదా కేసు వద్దు అని అంటే నిజమేనేమో అనుకున్నా. కానీ మళ్ళీ వాళ్ళ ప్రవర్తన చూస్తాంటే నాకు వాళ్ళని చూస్తాంటే మళ్ళీ చిన్నోని విషయంలో నేను రండి పెట్టుకోవడం వల్ల కొంచెం పిచ్చిలేస్తే రోడ్ల మీద తిరిగి ఎండ తిన్నా అంత ఆగమాగం అయితే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయింది. అది ఆ ఊళ్ళో ఇచ్చిళ్ళు చందాలు వేసుకొని పంపిస్తే అప్పటి నుండి మా ఆయన బిహేవ్ చూస్తాను నేను. పాపకి ఏమైనా కూడా పట్టించుకోవట్లేదు, నాకేమైనా పట్టించుకుంటలేడు. ఏంది నన్ను చూసుకోకుండా మంచిదే, నా పిల్లలను చూసుకుంటే అయిపోతుంది కదా. సరే చిన్నోడు అంటే డబ్బు లేక చనిపోయినేమో, పాపకి 3 సర్జరీలు అయినాయి కదా, మళ్ళీ ఏమవుతుందో ఏమో అని భయం నాకు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 10 సంవత్సరాలుగానే గొడవలతోనే. మా ఆడబిడ్డలు ఇంట్లోనే ఉంటారు. మీ ఆయన ఏం పని చేస్తాడు? కూలి పని చేస్తాడు కానీ బాగా తాగుతాడు. మీకు ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప బాబు. అత్తమ్మ తాగుతుంది, ఆయన తాగుతాడు, మా ఆడబిడ్డలు తాగుతారు. మా ఆరాలు నేను బయటకి రాయికుంటాము ఇల్లు ఇచ్చిపెట్టి. మీరేమైనా పని చేస్తారమ్మా? హోటల్లో పని చేస్తావు. ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయి ఎంతకాలం అయింది? సంవత్సరంన్నర. మార్చి 9. ఎప్పుడు చనిపోయేటప్పటికి మీ అబ్బాయి వయసు ఎంత? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పిల్లోడికి మందు పెట్టి చంపాల్సిన అవసరం? పైన మాడిబిడ్డ కొడుకులు గంజాయి తాగుతారు పైన అడ్డబెట్టి. ఏం తాగుతారమ్మా? గంజాయి. ఓకే. మీరు పైకి ఎక్కిందో ఏమో వాళ్ళు పెట్టినట్టున్నారు. గంజాయి పెట్టేసారేమో చిన్నపిల్లోడికి అంటున్నావు. నాకు డౌట్ అంతే. కానీ వాళ్ళు పక్క తాగుతారు. వాళ్ళు 4 సార్లు పోలీస్ స్టేషన్ కూడా పోయొచ్చింది ఆ కూరగాళ్ళు. సో వాళ్ళు పైన గంజాయి అవి తాగుతూ ఉంటారు కదా, చిన్నపిల్లోడు ఏడిపించడానికి ఏమైనా తినిపించేసారేమో, పిల్లోడు అది తట్టుకోలేక చచ్చిపోయాడని మీ ఉద్దేశం, అంతేనా? అవును. వాడికైనట్టే వాడు కూడా తాగొచ్చినాక వాడికి ఎట్లా తిరిసొచ్చిందో, వాడు ఎట్లా కొట్టుకున్నాడో వాడిలాగే నా కొడుకు కూడా కొట్టుకున్నాడు. ఇది నాకు అట్లా కన్ఫర్మ్ అయింది. అప్పుడు డాక్టర్స్ చెప్పుంటారు కదమ్మా, పిల్లోడికి ఎవరో గంజాయి అవి మత్తు మందుతో పెట్టారు, దానివల్ల పిల్లోడు వయసుకి తట్టుకోలేక చచ్చిపోయాడని డాక్టర్స్ అను చెప్పుంటారు కదా. గంజాయి అనలేదు. ఏమన్నారంటే 9 రోజులు అవుతుంది చెట్ల మందు పెట్టి, అది రోజంతా విన్నదమ్మా అంటే జ్వరం రాలేదా అంటే జ్వరం ఏం రాలే. అది 10 రోజుల నుండి తింటాందట కానీ వానికి ఏ జ్వరం రాలే. ఏ చెట్ల మందు ఎందుకు తింటారు? ఆ చిన్నోనికి పక్కలని అమ్మాయి ఏమన్నా మీ అత్తని ఏమైనా మందు గిట్లా పోయించిందా, చెట్ల మంది ఏమన్నా అని అడిగింది. నాటు వైద్యం ఏమన్నా చేయించారా? పిల్లోడికి ఏమన్నా హెల్త్ బాగోకపోతే అని అడిగారు డాక్టరు. నువ్వు చెప్పుంటావు కదా, పిల్లోడికి ఏమి హెల్త్ ప్రాబ్లం రాలేదండి, ఏ జ్వరాలు రాలేదు, మేమేమి నాటు మందు చేయించలేదు అని.
చెప్పిన అట్లనే ఎవరికి జరిగితే రాలేదు సార్, రాత్రి ఇట్లా నిద్ర మత్తు నిద్రతో పడుకున్నాడు అని చెప్పిన. నైట్ 11 గంటల దాకా పడుకున్నాడు, 11 గంటల దాకా ఆట ఆడిండు. 11 గంటల నుండి బాగా నిద్రపోయిండు మత్తు. ఇక తెల్లారి 11 అయ్యేదాకా లేవట్లేదు, బడికి పోతున్నా అన్న లేవట్లేదు. అట్లా నేను తీసుకొచ్చిన. సరే, ఇప్పుడు మీ ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వద్దన్నారు? ఎక్కడైనా డౌట్ వస్తే ముందు కంప్లైంట్ ఇవ్వాలి కదమ్మా. నిజాలు పోలీసులు తేలుస్తారు కదా. పాప ఉన్నది కదా, రేపు పాపని ఏమన్నా అంటారు కదా అని అంటే అది నిజమే అనుకున్నా. కానీ ఆయన వాళ్ళని తప్పి అరే కాదమ్మా, మీరేమి చేయకుండానే పోనీ పిల్లల్ని చంపేశారు అనుకుందాం. మీరేమి కేసు పెట్టకపోతే మాత్రం పిల్లని బతకనిస్తారని ఏముంది? పిల్లని కూడా చంపేయొచ్చు కదా. అందుకే నేను నా ఇంట్లో లేను, కిరాయికి వచ్చిన. ఎంతకాలం అయింది వచ్చేసి? సంవత్సరంన్నర. ఏది పిల్లోడు చనిపోయినప్పుడు నువ్వు ఇంకొచ్చేసావు? అంటే పిచ్చిలేస్తే ఎవరు పట్టించుకోలే, మా ఆయన కూడా పట్టించుకోలే. అయితే పిల్లోడు చనిపోవడం వల్ల నీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా? వస్తే ఊళ్ళో వాళ్ళు మంచి 500 వేసుకొని చందాల్లాగా వేసుకొని 10,000 ఇచ్చి హాస్పిటల్ తోలింది. ఫోన్లేమ్మా ఫోన్లే. ఏ ఊర్లో వాళ్ళంతా మీకు ఆరోగ్యం డ్యామేజ్ అయింది, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చందాలు వేసుకొని హాస్పిటల్లో చేర్పించారా? చేర్పించినాక ఎప్పుడు చేర్పించారమ్మా? నువ్వు ఎప్పుడు క్యూర్ అయ్యావు? నేను అట్లా నా నిద్ర గోళీలు ఇచ్చిళ్ళు, అవే చూస్తే 1 నెలలా నిద్ర అవి వేసుకోవడం పడుకోవడం. ఓకే, బాగా నిద్రపోకపోవడం వల్ల ఈ టెన్షన్స్ తోటి నీకు సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చందా వేసుకొని ఒక 1 మంత్ హాస్పిటల్లో చేర్పించడం వల్ల బాగా నిద్రపోయి నువ్వు క్యూర్ అయ్యావు. అంతకాలం పిల్ల ఎక్కడుందమ్మా? నీ పిల్ల అప్పటికి 5 ఇయర్సా 6 ఇయర్సా? 7 ఇయర్స్ ఆముంటది. 7 ఇయర్స్ పిల్ల ఎక్కడుందమ్మా? ఇప్పుడు 8 ఉంటుంది, 6 అనుకుంటా మేడం. ఇప్పుడైతే 8 ఇయర్స్. ఆ పిల్ల ఎవరి దగ్గర ఉంది మరి? నువ్వు హాస్పిటల్లో ఉన్నంత కాలం పిల్లని ఎవరు పోషించారు? పోషించడం అమ్మతో. మా అమ్మ ఉంది కదా. మీ అమ్మతో ఉంది. ఓకే, నువ్వు ఎప్పుడు వచ్చేసావమ్మా హాస్పిటల్ నుంచి? వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళు కూడా మారుతలే అనడము మాట్లాడడం వాళ్ళు అట్లనే చేస్తారు. కాదమ్మా, నువ్వు సంవత్సరంన్నర నుంచి ఇలా ఉన్నావు కదా, పిల్ల ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు అని మీ ఆయన వచ్చి నిన్ను బతులాడడం గానీ పెద్ద మనిషి పంచాయతీ పెట్టడం గానీ ఏమీ చేయలేదా? తను నాతోనే ఉంటున్నాడు. ఓకే, ఉంటాడు కానీ పని లేదు, పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నాకు మొన్న జ్వరం వస్తే నేను అట్లనే పడుకుంటే వేరే ఫ్రెండ్ నాతో చదువుకున్న ఆమె 500 పంపిస్తే ఆమె ఎవరు వాళ్ళని అడిగి తీసుకుపోయింది. కానీ నేను అస్సలు పోవట్లేదు బయటికి, కనీసం ఇప్పుడు కూడా రాలేదు.